హలో ఫ్యామ్, ఎలా ఉన్నారు? వి హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఈ వీడియోలో మనం చూస్తున్నాం మేము వెళ్ళిన నాసా స్పేస్ సెంటర్. ఇది యుఎస్లోనే హ్యూస్టన్ అనే ప్లేస్లో ఉంటుంది. యుఎస్ వచ్చాక ఫ్యామిలీ అందరం వెళ్తున్న ఫస్ట్ స్మాల్ ట్రిప్ అనమాట. డే 1 డాలస్ టు శాన్ ఆంటోనియో, అక్కడ రివర్ వాక్ చూసాము. అండ్ డే 2 శాన్ ఆంటోనియో టు హ్యూస్టన్, అక్కడ నాసా స్పేస్ సెంటర్ చూడటానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. శ్రీహరికోట. స్పేస్ షటిల్ ఎంట్రన్స్. ఎలాన్ మస్క్ క్యాచ్ చేసింది ఇలాంటిది అంశ గాల్లో క్యాచ్ చేసాడు సార్. ఫైనలీ రీచ్ అయ్యాము నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కి. బట్ ట్రాఫిక్ వల్ల 2 hours లేట్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవే వి రీచ్డ్ అనుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ స్పేస్ ఉంది. లోపలికైతే వచ్చేసాము. వేరే ప్లానెట్కి వచ్చేసినట్లే ఉంది. స్టార్టింగ్ అంతా కూడా మ్యూజియం పెట్టారు. చుట్టూ శాటిలైట్స్, మూన్, ఇంజన్స్, ఇవన్నీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అనుకుంది ఒకటి, అయింది ఒకటి. మేమైతే ట్రామ్ టూర్ మిస్ అయ్యాము లేట్ అవడం వల్ల. ట్రామ్ టూర్లోనే మనకి బిహైండ్ ద సీన్స్ అన్నీ చూపిస్తారు. లైక్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్ అండ్ రాకెట్ పార్క్, ఇలాంటివన్నీ చూపిస్తారంట. ఎస్పెషలీ సాటర్న్ వి రాకెట్ ఉంటుందంట అక్కడ, మూన్ పైన యూజ్ చేసినవి. వి మిస్డ్ ఆల్ దిస్, కానీ నెక్స్ట్ టైం పక్కాగా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లెట్స్ సీ, కమ్ ఆన్. ఈ ఎక్విప్మెంట్ అయితే చాలా పెద్దగా ఉంది, కెమెరాలో కూడా సరిపోలేదు. ఇది RS-25 రాకెట్ ఇంజిన్ అంట. ఇది యాక్చువల్ ఇంజిన్. ఒక 30 years వరకు యూజ్ చేశారంట ఈ ఇంజిన్ని. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ మూన్ అయితే సెట్ చేశారు. చాలా రియల్గా అనిపించింది చూస్తుంటే. ఇప్పుడు మనం చూసేది రాకెట్లోనే phase 2 మాడ్యూల్ అంట. ఏంటి బాబు ఇది? phase 2. ఇక్కడ కిడ్స్కి కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ పెట్టారు. అక్కడ స్పేస్లో యూజ్ చేసిన రియల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు.
ఇక్కడ రాకెట్లోనే ఆస్ట్రోనట్ స్లీప్ స్టేషన్ అండ్ వాళ్ళు యూజ్ చేసే టాయిలెట్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ జిమ్ ఏరియా కూడా పెట్టారు. స్పేస్లో ఆస్ట్రోనట్ సర్వే అవ్వడానికి అక్కడ ఫుడ్ కూడా ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్తారంట. అక్కడి నుంచి రిటర్న్ తీసుకొచ్చిన ఫుడ్ అనమాట ఇదంతా. అక్కడ రియల్గా యూజ్ చేసిన ఆస్ట్రోనట్ సూట్ అది. ఇది రియల్ ఫాలింగ్ స్టార్ అంట. మొక్కలు పెంచారా? అక్కడ వాళ్ళు సీడ్స్ ప్లాంటింగ్ కూడా చేశారంట. చిల్లీ ప్లాంట్తో అయితే ఎక్స్పెరిమెంట్ చేశారు. దానికి చిల్లీ కూడా వచ్చిందంట. చూడండి గ్రీన్ కలర్లో ఉంది. సేమ్ న్యూట్రియంట్స్ ఉన్నాయంట అవి కూడా. ఏ ఇయర్లో ఏమేమి లాంచ్ చేశారు, ఏమేమి స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ నోట్ చేశారు. రాకెట్ లోపల లివింగ్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. స్పేస్లో జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి మనుషులు అలా ఫ్లోట్ అవుతారంట. లోపలంతా కూడా చాలా కాంపాక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. ఫుడ్ స్టోరేజ్, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్, waste management, ventilation system. And we are going to another cruise. My God. Shower. Bicycle. Scooter. Wardrobe. My waste. రాకెట్ సైన్స్ అని ఊరికే అనలేదు. ఓ మై గాడ్, రియలీ గ్రేట్. బయట చాలా పీస్ఫుల్గా అండ్ డెకర్ చాలా బాగుంది. Flight deck. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ స్పేస్ షటిల్. ఇది రియల్ షటిల్ అంట. ఇది 1999లో బిల్డ్ చేశారు. టూ 2012లో ఇలాగా డిస్ప్లేలో పెట్టేశారు. కింద అయితే లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా డెకర్ చేశారు. మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము.
ఇలా ఫ్యామిలీతో యుఎస్ఏలో మా ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. శాన్ ఆంటోనియోలో రివర్ వాక్ చూసాం అండ్ నాసా స్పేస్ సెంటర్, కొన్ని ఇంపార్టెంట్వి మిస్ అయ్యాం. అండ్ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి కొంచెం మంచిగా స్పెండ్ చేసాము. Hope you all liked it and thanks for watching and see you guys in the next video. Take care. Bye.